ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అనేది చెప్పద్దు అండి. ఉద్యోగాలు పోతుంది ఏఐ వల్ల కాదు, మనుషుల వల్ల. భవిష్యత్తులో ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడానికి అవకాశం ఉందేమో కానీ ఇప్పుడు ఉద్యోగాలు పోవడానికి కారణం మాత్రం మనుషులే. వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎంప్లాయీస్ తో ఎంత విసిగెత్తిపోయారో నేను మీకు ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను. ఏమీ చేతగాని వాళ్ళకు కూడా విపరీతమైన శాలరీ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడే చదువు పూర్తయి వచ్చిన ఫ్రెషర్ కూడా 30,000 40,000 దగ్గర వాడి శాలరీ నెగోషియేషన్ మొదలు పెడతాడు. సరే ఏదో ఒకటి పుష్ చేసుకొని కొద్దిగా రీజనబుల్ గా వాళ్ళు అడిగినంత కాకపోయినా కొద్దిగా రీజనబుల్ గా శాలరీ ఇద్దాం, వాళ్ళని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇద్దాం అంటే ఒక నెల 2 నెలలు పని నేర్చుకొని వాళ్ళు మాయమైపోతారు. ఇన్ని తలనొప్పుల మధ్యలో ఎవరైనా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుందాం అంటే కొద్దిగా పని వచ్చినా కూడా వాడికి విపరీతమైన యాటిట్యూడ్. వాడు చేసే వర్క్ కొద్దిగా అయితే వాడు క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ 100 ఉంటాయి. మనుషులతో విపరీతంగా విసుగెత్తిపోయి ఏ పని చేసినా పని చేయకపోయినా ఇప్పుడు ఏ ఇస్తుంది చాలా చాలా పూర్ అవుట్పుట్ అయినా కూడా ఎలాగోలా ఏతోనే కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవుదాం. దానికి సబ్స్క్రిప్షన్ ఫీజు ఒకటి కడితే దాన్ని నమ్మచ్చు, దాని మీద రిలై అవ్వచ్చు. మనుషుల మీద మనం రిలై అవ్వలేం, వాళ్ళు చెప్పే మాటలు మనం నమ్మలేం. ఇలా ఓవరాల్ గా మనుషుల మీద ట్రస్ట్ అనేది బ్రేక్ అవటం వల్ల ఏ కొంచెం అటు ఇటుగా అవుట్పుట్ ఇచ్చినా కూడా దాంతో అడ్జస్ట్ అయిపోవటం, దాన్నే పర్ఫెక్ట్ చేసుకోవాలని అనుకోవటం, ఇది చాలా మంది వ్యాపారస్తుల మైండ్ లో ఉన్నది. ఇప్పుడు అసలు ఏ పర్ఫెక్ట్ గా లేదండి. మహా అయితే ఒక 30% అవుట్పుట్ కొద్దిగా ఇస్తుంది. కొన్ని జాబ్స్ లో ఎస్పెషల్లీ కోడింగ్ లాంటి వాటిలో, డిజైన్ వాటిలో దాని అసిస్టెన్స్, దాని హెల్ప్ కొద్దిగా ఎక్కువే ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ ఇన్ మెజారిటీ ఆఫ్ కేసెస్ అక్రాస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఏఐ ఈజ్ నోవేర్ క్లోజ్ టు రీప్లేసింగ్ హ్యూమన్స్. అయినా కూడా ఏఐ తోని కుస్తీలు పడుతున్నారు, దాన్ని పర్ఫెక్ట్ చెయ్యాలి అని చూస్తున్నారు.